Vedant's Wellness Center, where food become your medicine. Call 905 944 664. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. రామ్ చరణ్ ఇంకా బుచ్చి బాబు గారి కాంబినేషన్స్లో గ్లిమ్స్ అయితే వచ్చింది పెద్ద మూవీ నుంచి. మరి మనతో సీనియర్ జర్నలిస్ట్ ఇంకా మూవీ క్రిటిక్ బద్వా సార్ ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను సార్. గ్లిమ్స్ అయితే వచ్చేసింది, వాట్స్ యువర్ వ్యూ ఆన్ దట్? అంటే గ్లిమ్స్ కాదు, అది యాక్చువల్గా వాళ్ళు లుక్ రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ లాగా, ఫస్ట్ లుక్ అంటున్నారు. అంటే ప్రస్తుతం సినిమాని ప్రమోట్ చేయడానికి రకరకాల అంటే స్టెప్ వైజ్గా మొదలు పెట్టేశారు. అంటే ఫస్ట్ లుక్ అని చెప్పి గ్లిమ్సెస్ అని ఒకసారి, టీజర్ అని ఒకసారి, ట్రైలర్ 1 అని ఒకసారి, ట్రైలర్ లాంచ్ ఒకటి, లాంచ్ ఈవెంట్. అంటే ఈవెంట్స్ ఇవన్నీ కూడా డిజిటల్ రైట్స్ దగ్గర నుంచి మొదలు పెడితే వ్యాపారం దీంతోనే మొదలవుతుంది. అవును, సినిమా బిజినెస్ అనేది ఈ ఫస్ట్ లుక్ రివీల్ చేయడం దగ్గర నుంచి మొదలైపోతుంది. అలా ఇప్పుడు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ రివీల్ అయింది. అక్కడ నుంచి మూవీకి హైప్ అలా పెరుగుతూ మొదలవ్వాలి. దీని మీద చాలా చర్చ జరుగుతోంది బయట. అంటే యాక్చువల్గా అది చూడగానే పుష్పలో అల్లు అర్జున్ లా కనిపిస్తున్నాడు ఏమిటి అనేది ఫస్ట్ ఒపీనియన్ చాలా మందికి. అయితే ఈ అభిప్రాయం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే పుష్ప పార్ట్ 1 రిలీజ్కి ముందు వాళ్ళు కూడా గెటప్ రివీల్ చేసినప్పుడు, పుష్ప గెటప్లో అల్లు అర్జున్ని రివీల్ చేసినప్పుడు రంగస్థలంలో రామ్ చరణ్లా ఉన్నాడేమిటి అని కంపారిజన్ వచ్చింది అప్పుడు కూడా. అంటే ఈ రెండు కూడా రగ్గడ్ బ్యాక్ డ్రాప్లో తీసినటువంటి సినిమాలే. ఇప్పుడు ఈ పెద్ది అనేటువంటి టైటిల్ రివీల్ చేశారు. ఈ పెద్ది అనే టైటిల్ అధికారికంగా ఇప్పుడు ప్రకటించారు, కానీ చాలా కాలంగా చర్చలో ఉన్నదే ఇది ఉంటుందా మారుస్తారా అని అనుకుంటుండగా ఇదే కన్ఫర్మ్ చేశారు ఇప్పుడు. ఈ పెద్ది అనే సినిమాకి కూడా సుకుమార్ రైటింగ్స్ ఉంది దానిలో. అంటే ప్రొడక్షన్లో వాళ్ళు కూడా భాగస్వాములు ఈ పెద్ది అనే సినిమాకి. కాబట్టి ఇదంతా ఒకే చైన్లో వస్తుంది. రంగస్థలం, పుష్ప 2, ఇప్పుడు ఈ సినిమా. అందుకని ఈ గెటప్లకు సంబంధించి ఇది కూడా ఒక రగ్గడ్ బ్యాక్ డ్రాప్లో నడుస్తుంది అనే ఒక హింట్ ఇచ్చారు వీళ్ళు. కానీ చాలా ఫైర్తో ఉంది ఆ లుక్. ఇది రామ్ చరణ్ అభిమానులను ఆనందపరుస్తోంది. అంటే ఇంతకు ముందు ఆయన నుంచి వచ్చినటువంటి 2 సినిమాలు ఇబ్బంది పెట్టినాయి, ఆచార్య అలాగే గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ అయితే పెద్ద డిజాస్టర్ అనే చెప్పుకోవాలి. అవును, అంటే శంకర్ ఆడియన్స్ను వదిలేసి ఇంకేదో చేసే ప్రయత్నం చేసి దెబ్బతిన్నాడు ఆయన. అయితే సూపర్ డూపర్ హిట్స్ వస్తాయి, లేకపోతే అటర్ ఫ్లాప్స్ అవుతూ ఉన్నాయి మరి శంకర్ గారి మూవీస్. లేదు, శంకర్ హిట్ తీయటం అనేది ఆయన నుంచి అది దూరం అయిపోయింది. ఆ కళ అనేది డిసైడ్ అయిపోయారు జనాలు. అంటే డిస్కనెక్ట్ అయిపోయాడు ఆయన, ఆడియన్స్ నుంచి డిస్కనెక్ట్ అయి ఉన్నాడు. అందుకని ఆ సినిమా మొదలుపెట్టినప్పుడే సందేహాలు ఉన్నాయి. కానీ ఆయన్ని కొంత ఆడియన్స్తో దిల్ రాజు గారు కనెక్ట్ చేస్తారేమో అనుకున్నారు అందరూ. అది కూడా జరగలేదు. అంటే ఆ సినిమా ఒకవేళ ఆడి ఉంటే ఆ క్రెడిట్ ఖచ్చితంగా దిల్ రాజుకు చెంది ఉండేది. కానీ ఆయన కూడా చేతులు ఎత్తేయడంతో ఆ సినిమా జనాలు కూడా వదిలిపెట్టేశారు. ఈ 2 ఇబ్బందికర సినిమాల నుంచి ఇప్పుడు ఈ పెద్ద సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కే పరిస్థితి ఉంది రామ్ చరణ్ కని నమ్ముతున్నారు. ఈ ఫస్ట్ లుక్ ఆ కాన్ఫిడెన్స్ని ఇచ్చింది అభిమానులకి. అందుకని హ్యాపీ. దాని మీద అది ఎవరితో పోల్చారు ఎవరితో పోల్చలేదు అనే గొడవ పక్కన పెట్టేస్తే లుక్ అయితే బాగుంది. రెండవది, ఈ సినిమాకి సంబంధించి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో సినిమా నడుస్తుంది అని చెప్పారు. అలాగే క్రికెట్ సంబంధించి ఏదో షూట్ జరిగినట్టుగా రివీల్ చేశారు ఇంతకుముందు. అలాగే ఈ కుస్తీ పోటీలకు సంబంధించి కూడా ఏవో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్టుగా చెప్పారు, ఈ రెజ్లింగ్కి సంబంధించి. అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి షూట్ అంటే, నా అనుమానం ఏంటంటే ఈ కథ ఇప్పటి వరకు మనం చూసినటువంటి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలన్నీ కూడా మైదానం వరకే పరిమితం అయి ఉన్నాయి. ఇది మైదానంతో సంబంధం లేని, అంటే స్పోర్ట్స్ వెనకాల జరుగుతున్నటువంటి ఇతర యాక్టివిటీస్ ఉన్నాయి. అది బెట్టింగ్ కావచ్చు, బెట్టింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే అక్కడ ఒక మాఫియా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని మనకు చాలా కేసులు చూసాం. ఇది అంతర్జాతీయ స్థాయిలో నడుస్తోంది క్రైమ్.
అందుకని ఒక అండర్ వరల్డ్ ఆపరేషన్స్ కూడా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో నడుస్తున్నాయి. అందుకని ఆ ఏరియాలో ఎక్కడో సినిమా నడుపుతున్నారు. ఇది గ్రౌండ్ వరకు పరిమితమైంది కాదు. అంటే క్రీడా ప్రదేశము లేకపోతే క్రీడా మైదానానికి సంబంధించిన గొడవ కాదు ఇది. అది దాటి వెళ్ళిపోయి ఒక మాఫియా ఏరియాలో జరిగేటువంటి ఒక క్రైమ్ వరల్డ్లో జరిగేటువంటి కథ ఇది. అందుకని దీనిలో క్రీడా నేపథ్యం కనిపిస్తుంది, కానీ ఇంకేదో ఉంది ఇందులో. ఆ ఇంకేదో ఉంది అనే ఒక క్యూరియాసిటీ మీద ఇప్పుడు ఈ పెద్ద అనే సినిమాని లాంచ్ చేస్తున్నారు వీళ్ళు. అందుకని డెఫినెట్గా రామ్ చరణ్కి వర్కౌట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. ఆడియన్స్ కూడా కొత్తగా ఫీల్ అవుతారు. దానిలో ఈ బెట్టింగ్ యాప్స్ గొడవ అవన్నీ చూస్తున్నాం. కలిసి వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వీటన్నిటి నేపథ్యంలోనూ కథ నడుస్తుంది. ఇది కేవలం క్రికెట్టో మరొకటో కాదు. అంటే గేమ్ని రెగ్యులేట్ చేసేదాకా వెళ్ళిపోయారు. ఎవరు ఎన్ని బాల్స్ ఆడాలి అంటే చాలామంది క్రీడాకారుల మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. అంటే వీళ్ళు ఈ బెట్టింగ్ బ్యాచ్తో కనెక్ట్ అయిపోయి వాళ్ళు చెప్పిన పద్ధతిలో ఆడేస్తున్నారు అని కూడా కొంతమంది మీద కేసులు పెట్టిన సందర్భాలు చూసాం మనం. ఈ గొడవంతా ఈ సినిమాలో ఉండబోతోంది. ఇతను ఏ రోల్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు కీలకం. కొంచెం కాంట్రవర్సీ వైపు కూడా వెళ్ళే అవకాశం ఉంది అంటారా? వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు కాంటెంపరీ సొసైటీ ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ మీద అనేక ఇష్యూస్ మీద చర్చ ఉంటుంది ఈ సినిమాలో. అందుకని కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది. ఇంతకు ముందు ఆయన చేస్తున్న సినిమాల కంటే ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. రెండోది ఈ సబ్జెక్ట్ మీద చాలా కాలంగా రీసెర్చ్ చేస్తున్నాడు అతను బుచ్చిబాబు. అందుకని ఇది డెఫినెట్గా నిజాయితీతో కూడినటువంటి ఒక బెటర్ సినిమా తీయబోతున్నారు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది అభిమానులకు. అందుకని వీళ్ళలో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు సినిమా చూస్తాము అనేటువంటి ఒక వాతావరణం కనిపిస్తోంది ఇప్పుడు. ఎప్పుడైతే ఇంతగా ఓన్ చేసుకుంటున్నారో ఈ లుక్ మీద జరుగుతున్నటువంటి చర్చలు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి సినిమాకి. అల్లు అర్జున్లా కనిపించాడా లేకపోతే ఇంకోళ్ళ కనిపించాడా అనేది కాదు ఇప్పుడు. కంటెంట్ మంచి కంటెంట్తో వస్తుంది సినిమా. లుక్ కూడా ఫైర్ బ్రాండ్ లుక్తో కనిపిస్తున్నాడు. కాబట్టి ఇది చాలా కాలంగా మెగా ఫ్యామిలీయే విజయానికి మొహం చాటేసింది. అంటే మెగా ఫ్యామిలీలో ఎవరి సినిమా కూడా నిలబడి థియేటర్లో ఆడిన సందర్భం లేదు. చిరంజీవి గారి భోళాశంకర్ ఇబ్బంది పెట్టింది, ఆచార్య ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్, దుర్గతేజ్గా పేరు మార్చుకున్నాడు ఆయనకి వర్కౌట్ అవ్వట్లేదు. ఇలా ఎవరికి సక్సెస్ రావడం లేదు, రామ్ చరణ్కి రావడం లేదు. కాబట్టి వైష్ణవ్ తేజ్ చేసినటువంటి ప్రయత్నాలు కూడా విఫలమైనాయి. అలాగే పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆయన రాజకీయాల్లో హిట్ కొట్టాడు కానీ సినిమా పరంగా ఆయనకి భీమ్లా నాయక్ కానీ ఇవేవి కలిసి రాలేదు. బ్రో చేశాడు ఆయన, ఆ బ్రో కూడా కలిసి రాలేదు. అంతగా సక్సెస్ కాలేదు అని చెప్పి అంతగా కాదమ్మా, అసలు పెద్దగా ఆడలేదు సినిమా, పట్టించుకోలేదు జనాలు కూడా. కాబట్టి ఆ ఫ్యామిలీకి ఒక హిట్ కావాలి. ఆ హిట్ చిరంజీవి గారు కొడతారా దాంతో? అంటే ఆయన ఇప్పుడు 2 ప్రాజెక్టుల్లో ఉన్నాడు. విశ్వంభర ఒకటి, తర్వాత అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ఒకటి. ఈ రెండిటి మీద బజ్ అయితే క్రియేట్ అయి ఉంది. ఇప్పుడు ఈ సినిమా మీద కూడా బజ్ క్రియేట్ అవుతోంది. కాబట్టి రామ్ చరణ్ హిట్ కొట్టి హిట్ ట్రాక్ ఎక్కిస్తాడా ఆ ఫ్యామిలీని, లేకపోతే చిరంజీవి గారే బాధ్యత తీసుకుని ఎక్కిస్తాడా అనేది చర్చ. అందుకని ఒక 2 బాగున్నాయి. అంటే అనిల్ రావిపూడి ప్రాజెక్టు, విశ్వంభర, ఇప్పుడు పెద్ది, ఈ 3 మీద మెగా అభిమానుల్లో ఒక ఉత్సాహం అయితే కనిపిస్తోంది. అవును, ఏ మూవీ హిట్ అవుతుంది అంటే ప్రేక్షకుల నుంచి కూడా సార్ ఒక మంచి మూవీ వస్తే బాగుండు, ఒక ఫీల్ గుడ్ మూవీ లేదా ఒక సస్పెన్స్ థ్రిల్లర్, అరే ఈ మధ్యకాలంలో ఇంత మంచి సినిమా చూడలేదే అన్న ఫీల్ రావాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాం మరి ఎవరు హిట్ కొడతారు. కొత్తగా ఉంటే చాలా కనెక్ట్ అవుతారు. అవును, కాన్సెప్ట్ మంచిగా ఉండాలి, కథ మంచిగా ఉంటే మనకు కూడా ఒక ఫీల్ వస్తుంది, చాలా మంచి మూవీ చూసాము రీసెంట్ టైమ్స్లో అని చెప్పి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.